నమస్తే అండి. నేను సునీతను. ఈరోజు పుదీనాతో రైస్ చేసుకున్నాం. కట్ట పుదీనా తీసుకున్నాను. తీసుకుని శుభ్రంగా వలిచేసేసి కడిగేసేసి బౌల్లో పెట్టుకున్నాను. ఒక డబ్బా రైస్ తీసుకుంటున్నానండి. శుభ్రంగా కడిగేసి ఒక అరగంట ముందే పక్కన పెట్టుకోవాలి. పుదీనా రైస్ తయారు చేసుకోవడానికి నేను ఉల్లిపాయలు ఆనియన్స్ కట్ చేసుకున్నానండి. ఒక ఉల్లిపాయ, 3-4 పచ్చిమిర్చి, క్యారెట్ తరుక్కుని పెట్టుకున్నాను. పుదీనా రైస్ కోసం అని నేను కుక్కర్లో చేద్దామని చెప్పేసి పెట్టుకున్నాను అనమాట. దాంట్లో ఒక గ్లాసు రైస్ తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసులు వాటర్ పోసుకుందాం. అవి మరగాలి. స్టవ్ వెలిగించండి, బాండీ పెట్టాను. దాంట్లో సరిపడా ఆయిల్ను నెయ్యి వేసేసుకున్నాను. ఇది పుదీనా రైస్ కోసం అనమాట. 10 లవంగాలు, 10 యాలక్కాయలు, ఒక స్టార్ పువ్వు, ఒక ఇంచేమో దాల్చిన చెక్క, ఇవన్నీ వేసేసుకుందామండి. రెండేమో బిర్యానీ ఆకులు, ఆనియన్స్ కట్ చేసాం కదండి, ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను, అది వేసేసుకుందాం. పచ్చిమిర్చి చిన్నవి 4 తీసుకున్నాను, ఘాట్లు పెట్టాను, అవి కూడా వేసేసుకుందాం. జీడిపప్పు అండి, ఇప్పుడు తీసుకున్నాను, అది కూడా వేసేసుకుందాం. ఇవన్నీ వేపుకుందాం. కొంచెం బ్రౌనిష్ వచ్చేదాకా వేపుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందామండి. పచ్చివాసన పోయేదాకా వేపుకుందాం. మసాలాలు చాలా మైల్డ్గా వేస్తున్నానండి, వేస్తారు కదా. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేగిందని చిటికెడు పసుపు వేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్న పుదీనా వేసేసుకుందామండి. చక్కగా వేగిపోవాలి ఆయిల్లో. క్యారెట్ ముక్కలు వేసేసుకుందామండి. చిటికెడు పొడి మసాలా వేసుకుందామండి, గరం మసాలా. స్పైసీగా కాదండి, ఇది నార్మల్గా చేస్తున్నాను. కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. ఇది పుదీనా రైస్కి అండి మసాలాలు తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే పుదీనా డామినేట్ చేస్తాయి కాబట్టి, పుదీనా ఫ్లేవర్ మాకు తెలియాలి కాబట్టి నేను మసాలాలు తక్కువ వేస్తాను. రైస్ కడిగేసేసి నానబెట్టాను కదండి, వేసేసుకుందాం. రైస్ వేసేసానండి, కలుపుకుందాం. ఇలా వేపడం వలన పుదీనా ఫ్లేవర్ అంతా ఈ రైస్కి పట్టేస్తుంది. రైస్ పొడి పొడిగా ఉంటుందండి, బాగుంటుంది అసలు చూపులకి, తింటే కూడా అంతే బాగుంటుంది. ఇలా లైట్గా సిమ్లో పెట్టుకుని కాసేపు ఒక 2 మినిట్స్ వేపుకుందాం. చూసి వేసుకోవాలండి సాల్ట్, ఎందుకంటే దీంట్లో లైట్గా వేసుకోవాలి. కర్రీలో ఆల్రెడీ వేస్తాం కదా మనం, అంత చూసుకుని వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి కలుపుకుందాం. ఇలా పుదీనా రైస్ పట్టేటట్టు వేపేసుకుని రెడీగా పెట్టుకోవాలండి. ఈ లోపల మనకి ఇందాక తీసుకున్నాం కదా, పావుసేరు బియ్యం తీసుకున్నాను కాబట్టి 1 లీటర్ నీళ్ళు పెట్టానండి, మరుగుతున్నాయి. దాంట్లో 2 స్పూన్స్ నెయ్యి వేసుకుందాం. ఈ రైస్ అంతా దీంట్లో వేసేసుకుందామండి. నెయ్యి వేయటం వలన, నీళ్ళలో నెయ్యి వేయటం వలన ఇది పొడి పొడిగా ఉంటుంది, రైస్ మెతుకు మెతుకు అంటది అనమాట. ఇదన్నీ రెడీగా ఉంటే 5 మినిట్స్లో అయిపోతుంది అండి పుదీనా రైస్. ఈజీగా చేసుకోవచ్చు. కొత్తిమీర వేసుకుందామండి. వేసేసి ఒకసారి కలిగి తిప్పేసి లిడ్ పెట్టేసుకుందాం, కుక్కర్ లిడ్. 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. మూత పెట్టేసుకుందాం. మూడు విజిల్స్ వచ్చినాయని కట్టేసుకుందాం స్టవ్. పుదీనా రైస్కి స్టవ్ కట్. ఈ పుదీనా రైస్ కూడా అయిపోయింది కదా, చల్లారిపోయింది కదా, కుక్కర్ తీసుకొద్దామండి. చాలా బాగా అయింది రైసు. కళాయి పెట్టుకుందాం.
పుదీనా రైస్ చూడండి అసలు ఎంత పొడి పొడిగా ఎంత బాగుందో కదా. అసలు మెతుకు అతగా ఉండి అడుగు కూడా అంటదనమాట నేను చెప్పిన కొలతల్లో చేసుకుంటే. ఇదిగోండి అడుగకుండా తిప్పుతున్నాను, అడుగు అంటదు. కన్ఫ్యూజ్ అవుతారని దేనికి దానికే చూపిస్తున్నానండి. నేను రెండు కలిపి చేశాను అనమాట. ఇప్పుడు మటన్ టమాటా గ్రేవీ కర్రీ కోసం నేను 400 గ్రాములు మటన్ తీసుకున్నానండి. దాన్ని శుభ్రంగా కడిగి వేసేసి మటన్ తీసుకున్నాను కదండి, కాస్త సాల్ట్ వేసుకుందాం, కారం పసుపు కూడా వేసేసుకుందాం, 1 స్పూనున్నర అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకుందాం. అంతా కలుపుకోవాలి. ఇదంతా మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. పుదీనా రైస్లోకి మటన్ టమాటా వేసి వండుతున్నానండి, గ్రేవీ కర్రీ అనమాట. దానికోసం 2 పెద్ద టమాటాలు తీసుకున్నాను, 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, 2 పచ్చిమిర్చి ఇవి కట్ చేసుకుందాం. ఈ మటన్లోకి ఉల్లిపాయ కట్ చేసేసుకున్నానండి, ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా కూడా కట్ చేసేసుకున్నాను. ఈ మటన్ మ్యాగ్నేట్ చేసుకున్నట్టు పెట్టుకున్నానండి. కుక్కర్లో వేసేసి ఉడకబెట్టేసుకుందాం. ముందు నేను 400 గ్రాములు తీసుకున్నాను మటను, వేసేసుకుందాం. కాస్త ఉడకడానికి నీళ్ళు పోసేసి విజిల్ తెప్పించుకుందాం. దీన్ని కూడా విజిల్ తెప్పించుకుందామండి. ఇది 7 విజిల్స్ తెప్పించానండి మటను. మటన్ టమాటా ఇగురు కూర కోసం నేను పాన్ తీసుకుని ఆయిల్ వేసుకుని రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు దాంట్లో కానా స్పూను లవంగం, బిర్యానీ ఆకు వేసుకుందాం ఫ్లేవర్ కోసం. ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసేసుకుందాం. ఇవి వేగాలన్నమాట, మనం వేపుకుందాం వీటిని. ఇది మగ్గేదాకా మూత పెట్టేసుకుందామండి. చూద్దామండి, ఇంకొంచెం వేగనిద్దాం. ఉల్లిపాయలు చాలా మటుకు మగ్గిపోయినాయండి, ఇలా మగ్గితే చాలు. మన పెద్ద టమాటాస్ 2 తీసుకున్నాం కదా, అవి కట్ చేసాం కదా, అవి వేసేసుకుందాం. ఇవి కూడా మగ్గాలి. మ్యాగ్నేట్ చేసినప్పుడు ఆల్రెడీ మటన్లో సాల్ట్ వేసేసానండి. ఇప్పుడు టమాటా మగ్గటం కోసం కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసి కలుపుకుందాం. వేసవిలో ఇలా మటన్ డైరెక్ట్గా కాకుండా ఇలా టమాటా కానీ ఏమైనా కలిపి వేసుకుంటే ఒంటికి చలువ చేస్తుందండి ఇలా వేసుకోవటం వలన. సాల్ట్ వేసాం కదండి, మగ్గిపోతుంది టమాటా పూర్తిగా. టమాటా పూర్తిగా మగ్గటం వల్ల గ్రేవీ బాగుంటుందండి, థిక్నెస్గా. ఇప్పుడు దీంట్లో మనం కాస్త దాంట్లో ఆల్రెడీ అన్నీ వేసేసాం కాబట్టి మటన్లో కలర్ కోసం దీంట్లో మనం కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు వేసుకుని ఒకసారి కలుపుకుందాం. చిటికెడు కారం కూడా వేసుకుందామండి, చాలా తక్కువ, మటన్లో వేసేసాను కాబట్టి దీంట్లో కూడా వేసుకుందాం. ఇలా కలిపేసుకుందాం. కలిపి కాస్త కొత్తిమీర వేసేసుకుందామండి. చిటికెడు గరం మసాలా వేసుకుందామండి. ఒకసారి కలుపుకుందాం. మటన్ కలుపుకుందండి. విజిల్లో వెయిట్ తీసేసి మనం మటన్ కలుపుకుందాం. ఇలా మగ్గిన టమాటా ఉల్లిపాయల్లో ఇది మటన్ వేసేసుకుందామండి. ఉడకాలన్నమాట. ఈ నీళ్ళని దిగిరిపోయేదాకా ఉంచేద్దాం. ఒకసారి తీసి చూద్దామండి. కొంచెం మిగిలిపోతే కర్రీ అయిపోయినట్టే.
ఈ టమాటా మటన్లో ఇలా కలిసిపోయి గ్రేవీ మటన్ టమాటా గ్రేవీ కర్రీ తయారవుతుందండి. ఇంకా 2 మినిట్స్ ఉంచేసుకుని స్టవ్ కట్టేసుకుందాం. అయిపోయింది కదండి, నూనె అంతా తేలిపోయింది కాబట్టి స్టవ్ కట్టేసుకునే టైం వచ్చింది. కాస్త ధనియాల పొడి వేసుకుందాం, కాస్త కొత్తిమీర పొడి వేసేసుకుందాం. ఒకసారి కలిపేసుకుని ఇది చక్కగా పుల్లగా మటన్ లైట్గా మసాలాలు వేసాను కదండి, చాలా బాగుంటుంది. ఇది టమాటా మటన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి. దీన్ని స్టవ్ కట్టేసుకుందాం, ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. స్టవ్ కట్టేస్తున్నానండి. ఎంత టేస్టీగా ఉండి పుదీనా రైస్ రెడీ అయిందండి. తినే టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. సూపర్ అండి, ఫ్లేవర్ బాగా తెలుస్తుంది, పుదీనా ఫ్లేవర్. మసాలా మైల్డ్గా వేసాను కాబట్టి పుదీనా ఫ్లేవర్ కోసం నేను మసాలా చాలా తగ్గించి వేసాను. ఇప్పుడు మటన్ కలుపు తింటాను. టమాటా మటన్ గ్రేవీ కర్రీ సూపర్గా బాగుందండి. నేను అన్నింటిలో సమ్మర్ కదా మసాలా చాలా తక్కువ వేసాను. సూపర్ అండి, ముక్క కూడా బాగా మెత్తగా నలిగింది. సూపర్గా ఉంది, అసలు తినబోతే తినాలనిపిస్తుంది. అదర్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఉంటాను, బాయ్.